దాత ఆశయాలకు విరుద్ధంగా గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి తేతలి కనికిరెడ్డి వర్ధంతి సందర్భంగా శుక్రవారం 2 కూలర్లు అందజేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మట్టే నారాయణమ్మ అనే దాత 40 సంవత్సరాల క్రితం గౌతమి జీవకారుణ్య సంఘానికి 19.7 ఎకరాల స్థలాన్ని దానం చేశారని టీకే తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు టీకే విశ్వేశ్వర్రెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి జ్ఞాపకార్థం శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గౌతమి జీవకారుణ్య సంఘానికి చెందిన ఆస్తులన్నీ వృద్ధాశ్రమం సంస్థకే చెందాలని దాత వీలునామా రాశారన్నారు. నగరంలోని చాలా చోట్ల బిచ్చగాళ్ల వల్ల ట్రాఫిక్కు వాహన చోదకులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారందరినీ జీవకారుణ్య సంఘానికి తరలించి ఆహారం, వసతి, వైద్య సదుపాయం కల్పిస్తే బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. జీవకారుణ్య సంఘం ఆస్తులు సుమారు 500 కోట్లకు పైగానే ఉంటాయన్నారు. కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ, తేతలి ఉమామహేశ్వరి, తేతలి వెంకట సత్యనారాయణ రెడ్డి, తేతలి పద్మావతి, తేతలి గురురెడ్డి, తేతలి అరుణ, తేతలి సత్యవేణి, తేతలి కైలాష్ రెడ్డి, తేతలి రుషిత్ రెడ్డి, రాజమహేంద్రి కళాశాల ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య, తేతలి మీనాక్షి, మేఘనారెడ్డి, కోన అర్జున్ రెడ్డి, కోన వర్ధిని తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారు అయినటువంటి తేతలి కనికిరెడ్డి గారి యొక్క సంవత్సరీకం అంటే వర్ధంతి సందర్భంగా మన స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘం యొక్క అనాథ వృద్ధులు, అనాథ పిల్లలు ఉన్నటువంటి ఈ శరణాలయంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి మరి వేసవకాలం దృష్ట్యా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఒక 2 కూలర్లు బహుకరించడం జరిగింది. అలాగే వారందరికీ పిల్లలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. మరి జీవకారుణ్య సంఘానికి 100 కోట్లు ఆస్తుందండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఇది 19.75 ఎకరాలు. ఇది ఒక ఆవిడ ఆ 19.75 ఎకరాలని కూడా జీవకారుణ్య సంఘం స్వామి కారుణ్యానంద స్వామికి వీలునామా జీవకారుణ్య సంఘానికి చెందేలా రాసి వీలునామా ఆయనకి ఇవ్వటం జరిగింది. కానీ కొంతమంది వ్యక్తులు దీన్ని ఆక్రమించడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్కి అని చెప్పి 3 ఎకరాలు లాగేశారు. అలాగే ఎండోమెంట్స్ వాళ్ళు ఒక 2 ఎకరాలు లాగేశారు. గోరక్షణ సంఘం వాళ్ళు వాళ్ళు 3 ఎకరాలు లాగేశారు. ఇలా ఎవరి బట్టి కాల్లో ఈ అనాథలకు సంబంధించినటువంటి అనాథ వృద్ధ శరణాలయానికి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, అలాగే దీనికి సంబంధించి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. మిట్టపాడులో కానీ, రాజమండ్రి సిటీలో కానివ్వండి, బయట చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిని చాలామంది కొంచెం అన్యాక్రాంతం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఈ ఎవరైతే భిక్షాటకులు ఇళ్ళు ఉన్నారో, అలాగే మన మారంపూడి సెంటర్ దగ్గర ఎక్కడ సిగ్నల్స్ పెడితే అక్కడ అల్ల ఉండి కార్లు గడ్డొచ్చేస్తుంటారు. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి కొన్ని 100 కోట్ల ఆస్తున్నటువంటి ఈ జీవకారుణ్య సంఘంలో షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, అకామిడేషన్, వైద్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాజమండ్రిలో అడుక్కునే భిక్షగాళ్ళు ఎవరో లేని విధంగా తయారు చేయాలన్నది నా కోరిక.